రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో 48 ఏళ్ల క్రితం ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కునే ప్రయత్నం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని దళిత టైగర్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అన్నారు. పంచదార్ల గ్రామ సమీపంలో అసైన్డ్ భూముల దళిత రైతుల గత 29 రోజులుగా చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని జూపూడి సందర్శించి సంఘీభావం తెలిపారు. అసైన్డ్ భూములు రైతులంతా కలిసి జూపూడికి ఘనస్వాగతం పలికారు. ప్రధాన రోడ్డు మీదుగా నిరసన శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ 48 సంవత్సరాల క్రితం స్థానికులకు అసైన్డ్ భూములను అప్పటి ప్రభుత్వం పంపిణీ చేశారని అన్నారు. నిరుపేదలైన వీరంతా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ వీరికి తెలియకుండా కొందరు అమాయక అధికారులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం వీరికి దొంగ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాలు అసైన్డ్ భూములు పొందిన వారందరికీ హక్కులు కలిగేలా చట్టం చేసేందుకు చూశారని, కానీ వాటికి కూటమి ప్రభుత్వం తొంగలోకి తొక్కిందని విమర్శించారు. అసైన్డ్ రైతులకు ఇంత జరుగుతున్న వీరి ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధి కనిపించకుండా ఉండడం ఏమిటని ఎద్దేవా చేశారు. పంచదార్ల గ్రామానికి చెందిన మరో నేతను అడ్డుపెట్టుకొని పేదలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నారు. అసైన్డ్ భూముల రైతులకు అండగా కమ్యూనిస్టులు సైతం సంఘీభావంగా వచ్చారన్నారు. సిపిఎం పార్టీ ప్రతినిధి దేముడు నాయుడు మాట్లాడుతూ పంచదార్ల అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ ఊరికి పెద్దదారి కానీ మాకు మంచి చెడ్డ ఏదో చూస్తానన్నట్టుగా మా వెనకాలండి మీకు మంచి చేస్తున్నానని చెప్పండి, మాకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ కల్పించి మాకు ఏ డబ్బులు ఇవ్వలేదండి. మొత్తం భూములు గూతులు పెట్టారండి. గూతులు పెట్టేసి దినబాబు గారండి గోతులు పెట్టేసి ఈ రోజుని మీరే గోతులు పెట్టేశారు, మీరు కోరీలకి ఇచ్చేశారు, మీరే తగ్గిచ్చేశారు అన్నారు. ఆ కోరీలు తవ్వుకునే వాళ్ళు ఎవరో అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలదండి. ముక్కు మొక్కలు తెలవండి. ఈ రోజున భూముల్లోని మీకు మొక్కలు లేవు, అవి లేవు, ఈ లేవని అందరికీ నోటీసులు పంపించేసాం మేము. మీకు భూములు లేవంట, మీ భూములు గవర్నమెంట్ తీసేసుకుందంట అని మాకు మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి, మీ భూములు వదిలి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏమీ లేవు, మీరు మాట్లాడడానికి అర్హులు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఆ దిల్బాబు గారు. మేము ఎవరికి చెప్పుకోమండి, మాకు వెనకాల ఎవరున్నారు, పెద్దలు ఎవరో, మా మంచి కోరేవాడు ఎవరో కూడా మాకు తెలియట్లేదండి. మాకు మంచి చేస్తానన్న అతనే ఇలా చేశాడు, ఇంక మేము ఎవరిని మంచోడని అనుకోవాలండి, మేము ఎవరిని అడగాలండి? ఏదో చిన్నదో పెద్దదో చిన్నదో పండో పొలమో తెచ్చుకొని ఏదో తింటూ పిల్లలు పోషించుకుంటూ ఇలాగ బతుకు తెరువు చేసుకుంటూ సరైన వసతులు లేకపోయినా ఈ గ్రామంలో బతుకుతున్నామండి. మేము ఊళ్ళో కూడా మీరు లేరు అన్నట్టుగా మా పన్నాళ్ళు మాట్లాడుతున్నారండి. అనేక రకాలుగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టండి. ఈ రోజుని మేము ఎప్పుడో మా అమ్మలు కూడా వెళ్ళి కూడా అంటే మా నాన్న మా అమ్మ వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఉండి వాటిలోనే రాళ్ళు కంపలు ముళ్ళు తుప్పలు అన్నీ పీక్కొని మేము ఆ మొక్కలు వేసుకొని వాటిని బతికించుకొని ఏదో ఎంతో అంతో తెచ్చుకొని తినేవాళ్ళం అండి. అవన్నీ కూడా తీసేసి పాడేసి మీరు గోతులు ఎట్టేశారు, మీరు కోరీలు చేసేసారు, మీకు భూములు లేవు అని చెప్పేసి ఈ రోజున లాక్కు దెబ్బేస్తూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలండి? మాకు ఏదండి న్యాయం? ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయండి, ఏ రోజు కనివిని ఎరగని ప్రభుత్వం అండి. ఈ రోజున పేదోడి భూములు లాక్కుంటాడండి. మేము ఏమైపోవాలండి? మేము ఎవరిని అడుక్కోవాలా? మాకు ఆ రోజుని ఇంద్రామ టైంలో ఎప్పుడో పంచదార్ల గ్రామంలో 48 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ని కూటమి ప్రభుత్వం గజ దొంగల్లాగా వీళ్ళకి తెలియకుండా ప్రభుత్వాన్ని వాడుకొని అమాయకులైనటువంటి ఆఫీసర్స్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో ఈ కొండలు అడవులు గుట్టల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి వాళ్ళ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, భూమి వాళ్ళ దగ్గరే ఉంది, భూమి మీద వాళ్ళే ఉన్నారు. కానీ దొంగ నోటీసులు ఇచ్చి డిసెంబర్ 16వ తేదీ 2025 నాడే వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా ఈ నోటీసులకి వీళ్ళు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఈ భూమిని ప్రభుత్వం తీసేస్తున్నట్టుగా ఒక నోటీసు వీళ్ళకి ఇచ్చి వీళ్ళు అనుకుంటున్నారు ఈ భూమి ఇంకా మాదే, ఈ భూమిని నిలుపుకోవటం కోసం మేము అవసరమైతే రాష్ట్రాన్ని దేశాన్ని కదిలిస్తాం అని అనుకున్న సమయంలో వాళ్ళు అక్కడ ఆఫీసుల్లో కూర్చొని లెటర్లు రాసేసుకొని ఎవడో ఒకడికి ఎమ్మెల్యే చెప్పినోడుకో ప్రభుత్వం చెప్పినోడుకో ఈ భూమిని ఇవ్వడానికి కట్టబెడుతున్న విధానం ఇది తప్పుడు పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి డీ పట్టాలు కొన్ని 10 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చి
పేదవాడికి ఆ భూమి మీద హక్కునివ్వకుండా, అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా ఇంతకాలం ఉంచడం సరైనది కాదు. కాబట్టి అసైన్డ్ ల్యాండ్స్, డీ పట్టాలని వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఒక చట్టం చేయాలని చూస్తే ఆయన చట్టం చేస్తే ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఆ చట్టాన్ని పైకి తీసుకురాకుండా వాళ్ళ భూములు లాక్కునే ఇలాంటి లెటర్స్ వాళ్ళకి రాయటం జరుగుతూ ఉంది. ఈరోజు పంచదర్ల గ్రామం నుంచి వీళ్ళు అడుగుతూ ఉన్నారు, మేము ఓటేసి గెలిపించామనుకున్న మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడని అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి దగ్గరలో ఉండే ఇంకొక నాయకుడు, ఏం పేరు అతని పేరు, దిన్బాబట, ఎక్సర్ప్ ఎంపీపీ ఈ ప్రాంతంలో, అతను అప్పుడప్పుడు వచ్చి ఆడవాళ్ళకి పిల్లవాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళకి అక్క, బావ, అన్న, చెల్లి అని మాట్లాడి వాళ్ళ భూముల్ని ఎక్కడికి పోవు నేనున్నానని చెప్పి బడా భూస్వాముల్ని, పెట్టుబడిదారుల్ని తీసుకొచ్చి ఆ భూముల్ని ఎవడికో తాకట్టు పెట్టినటువంటి విషయం. ఇది ఎమ్మెల్యేకి తెలియకుండా జరిగిందా అని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. పంచదార్ల గ్రామంలో 48 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ని కూటమి ప్రభుత్వం గజ దొంగల్లాగా వీళ్ళకి తెలియకుండా ప్రభుత్వాన్ని వాడుకొని అమాయకులైనటువంటి ఆఫీసర్స్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో ఈ కొండలు, అడవులు, గుట్టల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి వాళ్ళ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, భూమి వాళ్ళ దగ్గరే ఉంది, భూమి మీద వాళ్ళే ఉన్నారు. కానీ దొంగ నోటీసులు ఇచ్చి డిసెంబర్ 16వ తేదీ 2025 నాడే వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా, ఈ నోటీసులకి వీళ్ళు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఈ భూమిని ప్రభుత్వం తీసేస్తున్నట్టుగా ఒక నోటీసు వీళ్ళకి ఇచ్చి వీళ్ళు అనుకుంటున్నారు ఈ భూమి ఇంకా మాదే, ఈ భూమిని నిలుపుకోవటం కోసం మేము అవసరమైతే రాష్ట్రాన్ని, దేశాన్ని కదిలిస్తాం అని అనుకున్న సమయంలో వాళ్ళు అక్కడ ఆఫీసుల్లో కూర్చొని లెటర్లు రాసేసుకొని ఎవడో ఒకడికి ఎమ్మెల్యే చెప్పినడుకో, ప్రభుత్వం చెప్పినడుకో ఈ భూమిని ఇవ్వడానికి కట్టబెడుతున్న విధానం ఇది తప్పుడు పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి డీ పట్టాలు కొన్ని 10 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చి పేదవాడికి ఆ భూమి మీద హక్కునివ్వకుండా, అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా ఇంతకాలం ఉంచడం సరైనది కాదు. కాబట్టి అసైన్డ్ ల్యాండ్స్, డీ పట్టాలని వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఒక చట్టం చేయాలని చూస్తే ఆయన చట్టం చేస్తే ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఆ చట్టాన్ని పైకి తీసుకురాకుండా వాళ్ళ భూములు లాక్కునే ఇలాంటి లెటర్స్ వాళ్ళకి రాయటం జరుగుతూ ఉంది. ఈరోజు పంచదర్ల గ్రామం నుంచి వీళ్ళు అడుగుతూ ఉన్నారు, మేము ఓటు